విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారంటూ జేఎన్టీయూ దగ్గర ఆందోళనకు దిగాయి విద్యార్థి సంఘాలు. జేఎన్టీయూ పరీక్షల వాల్యుయేషన్ తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. ఈ క్రమంలో విద్యార్థులను బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. ఇంజనీరింగ్ ఎవాల్యుయేషన్ ను తప్పుల తడకగా చేస్తున్నారని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఏబీపీ విద్యార్థులు పోటాపోటీగా ఇక్కడ ధర్నాలు కొనసాగిస్తున్నారు. జేఎన్టీయూ వద్ద కొద్దిమేర ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి. ఇప్పటిదాకా ఏబీపీ విద్యార్థులంతా కూడా ఇదే అంశంపై ధర్నా చేసినటువంటి తరుణంలో ఎస్ఎఫ్ఐ వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ బైఠాయించినటువంటి సిచ్యువేషన్ కూడా చూసుకోవచ్చు. దాదాపు ఎవాల్యుయేషన్ పైన వీళ్ళు స్టూడెంట్స్ ఎప్పటి నుంచో పోరాడుతున్నటువంటి సిచ్యువేషన్. దీనికి ప్రభుత్వం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. అయితే కనీసం మార్క్స్ కూడా వేయకుండా 0 మార్క్స్తో స్టూడెంట్స్ను ఫెయిల్ చేస్తున్నారు. ఎవాల్యుయేషన్ కరెక్ట్గా లేదనేది ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. అసలు మొత్తంగా స్టూడెంట్స్ అంతా ఏ విధంగా క్లియర్ చేస్తున్నారో చూసుకోవచ్చు. దాదాపు పోలీసులు అరెస్ట్ చేసి కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా విద్యార్థులు ధర్నా చేసినటువంటి సిచ్యువేషన్లో ఏబీపీ స్టూడెంట్స్ ఇప్పటికే ధర్నాను కొనసాగించారు. ఆ తర్వాత ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ కూడా ఇక్కడికి చేరుకొని ధర్నా చేస్తున్నటువంటి తరుణంలోనే పోలీసులు ఏ విధంగా వీళ్ళను బలవంతంగా లాక్కెళ్ళి చేస్తున్నారో చూసుకోవచ్చు. జేఎన్టీయూ గేట్ బయట శాంతియుతంగా వీళ్ళు ధర్నా కొనసాగిస్తున్నటువంటి తరుణంలో వీళ్ళని చూసుకోవచ్చు. బూటు కాలుతో కూడా సిఐ తంటున్నటువంటి సిచ్యువేషన్. స్టూడెంట్స్ను బలవంతంగా వాళ్ళను లోపలికి లాక్కెళ్ళి తీసుకెళ్లి పడేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఉదయం ధర్నా కొనసాగిస్తామని చెప్పేసి స్టూడెంట్స్ ఆల్రెడీ నిన్ననే ప్రకటించారు. ఎవాల్యుయేషన్ను తప్పుల తడకమైనటువంటి ఎవాల్యుయేషన్ కారణంగా మేము నష్టపోతున్నాము, కరెక్ట్గా రాసినప్పటికీ కూడా ఫెయిల్ చేస్తున్నారు అనేటటువంటి డిమాండ్తో విద్యార్థులు ఇప్పటి నుంచో ధర్నాలు చేసినటువంటి సిచ్యువేషన్. అయితే ఈరోజు మొత్తంగా అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు జేఎన్టీయూ వద్ద ధర్నాను కొనసాగిస్తున్నటువంటి తరుణంలోనే దాదాపు ఏబీవీపీ ఇప్పటికే ధర్నా చేశారు. ఆ తర్వాత ఎస్ఎఫ్ఐ ఏబీవీపీ సంయుక్తంగా ధర్నా చేసినటువంటి తరుణంలోనే పోలీసులు వాళ్ళను స్టూడెంట్స్ను ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారో కూడా మనం చూసుకోవచ్చు. ఈరోజు జేఎన్టీయూ దగ్గర విద్యార్థులకు అన్యాయంగా ఫెయిల్ చేశారన్న దాని గురించి అడగడానికి వస్తే పోలీసులను పెట్టి అరెస్ట్ చేయడం జేఎన్టీయూ సిగ్గుచేటు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ అరెస్టులను ఖండిస్తూ రీకలెక్షన్ చేయాలి. విద్యార్థులంతా కూడా ధర్నా చేస్తున్నటువంటి విద్యార్థులను అరెస్ట్ చేసి తరలిస్తున్నారు. ఇప్పటిదాకా ఏబీపీ విద్యార్థులు ధర్నా చేశారు. ఆ తర్వాత ఎస్ఎఫ్ఐ విద్యార్థులు వచ్చి శాంతియుతంగా జేఎన్టీయూ గేట్ బయట బైఠాయించి ఆందోళన కొనసాగిస్తున్నటువంటి తరుణంలోనే ఈ సిచ్యువేషన్ చూసుకోవచ్చు. మొత్తంగా పోలీసులు వీళ్ళను అరెస్ట్ చేసి తరలించినటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. ఎవాల్యుయేషన్ పై ఏ విధంగా చేస్తుంది అనేటటువంటి క్లారిటీ కోసం మేము వీసీ రావాలి, మాకు హామీ ఇవ్వాలి అని చెప్పి విద్యార్థులు కోరుతున్నటువంటి టైంలోనే పోలీసులు తమ బలప్రయోగాన్ని చూపించి మొత్తం స్టూడెంట్స్ అంతా కూడా అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. వాళ్ళను ఒక స్టూడెంట్స్ అని కూడా చూడడానికి బలవంతంగా డీసీఎంలోకి ఎక్కించి పంపించినటువంటి పరిస్థితి చూసాం. ఇక లేడీస్ కూడా విద్యార్థినులు కూడా ఇక్కడ కూర్చున్నటువంటి తరుణంలో వాళ్ళని మహిళా పోలీసులను ఉపయోగించి వాళ్ళని కూడా క్లియర్ చేసినటువంటి సిచ్యువేషన్. కనీసం మా డిమాండ్స్ కూడా వినరా అని వాళ్ళు అడుగుతున్నటువంటి తరుణంలోనే వాళ్ళను బలవంతంగా స్టేషన్ తరలించినటువంటి సిచ్యువేషన్ చూసాం. కెమెరామెన్ వెంకట్ యాదవ్తో రవికుమార్, ఎన్టీవీ.